అందరికీ మరణాత. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈరోజు దేవుని యొక్క రక్షణ మహాసంకల్పం ఏంటో మనం తెలుసుకుందాం. రక్షణ మహాసంకల్పము. దేవుని యొక్క రక్షణ మహాసంకల్పం అంటే ఏంటో మరి తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు వీక్షించండి. ఇది అనేకులకు రక్షణార్థమైనటువంటి దేవునికి సువార్త కనుక ఎవరు కూడా మరి స్కిప్ చేయకుండా చూడండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే క్రీస్తు రెండవ రాకడ స్వరం అనే యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ప్రార్థనతో మనము ఈరోజు వాక్య ధ్యానాంశాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, అయోగ్యుడను అల్పుడను నీ పాదధూళి వంటి వాడను ప్రభువా, మరి ఈరోజు నీ యొక్క రక్షణ మహాసంకల్పమును ప్రభువా మేము తెలుసుకొనబోతున్నాం కనుక మీ ఆత్మచేత నడిపించి దేవ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే శైలిలో దేవా నీ వాక్యాన్ని చెప్పగలుగు శక్తిని మాకందరికీ ప్రభువా అర్థమయ్యే రీతిగా నడిపించి దీవించి నీ ఆత్మచేత నింపుమని త్వరగా పెళ్లి కుమారుడుగా రానయ్య ఉన్న యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి వారికి కృపయు సమాధానము ఈ యొక్క వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక, ఆమేన్. మరొకసారి అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లారా, రక్షణ అనేది అంటే ఏమిటి అంటే, ఈ లోకములో మనుష్య జీవితంలో పుడుతున్న మనము మనకంటే ముందుగా ఏమి జరిగిందో, ఆ యొక్క ఆది సంగతి, ఆది కాలంలో ఏమి జరిగిందో మరి కొంతమంది అంటే క్రైస్తవులందరికీ కూడా ఈ విషయం తెలుసు. కానీ మరి ఈ వీడియో మరి ఎవరైతే ప్రభువుని ఎరిగినటువంటి వారు, బైబిల్ని తెలియనటువంటి వారు ఉంటారో వారికి అర్థమయ్యే రీతిగా మరి ఈ యొక్క వీడియోని మరి బైబిల్లో ఉన్న సంగతులను ఉన్నట్టుగా చెప్పడానికి మరి ఈ యొక్క రోజు మరి మీ ముందుకి ఈ రీతిగా ఈ వీడియో ద్వారా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, మొట్టమొదటిగా రక్షణ మహాసంకల్పం అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు దేవుడు అనగా ఏమిటో మనం తెలుసుకుందాం. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక మొట్టమొదటిగా దేవుడు ఆది యందు మరి ఆది కాండమందు మొదటి అధ్యాయము మొదటి వచనములో మనం చూస్తే ఆది కాండం ఇలా ప్రారంభమవుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అంటే మొట్టమొదటిగా లేక మొదటిగా దేవుడు ఏం చేశారండి అంటే భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జన్మలపైన అల్లాడుచుండెను. ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుని ఆత్మ జలములపై ఉన్నటువంటి దేవుని ఆత్మ మొట్టమొదటిగా దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. దేవుడు 6 దినాలు సృష్టి కార్యక్రమం అంతటిని చేసి మరి 6వ దినమందు మనుష్యుని అనగా మరి హ్యూమన్ బీయింగ్స్ని చేయడం జరిగింది. మొట్టమొదటి వ్యక్తి ఆదాముగా దేవుడు తయారు చేశారు. ఆదామును తయారు చేసిన తర్వాత మరి ఆదాముకి సాటి అయిన సహాయం లేదు అని ఆదాముకి ఒక తన ఎముకలో అంటే గాఢనిద్ర కలుగు చేసి పక్కటెముకను తీసి మరొక స్త్రీని నిర్మించి అతనికి వివాహం చేసినట్టుగా చూస్తున్నాం. వారిని ఆది దంపతులు అంటాము. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఆది దంపతులైనటువంటి అవ్వ, ఆదాము, వీరిద్దరూ కూడా ఆదాము దేవుడు సృజించిన ప్రతిదానికి కూడా పేరు పెట్టాడు. అవ్వమ్మ ప్రతి జీవము కలిగిన దానికి తల్లిగా దేవుడు నియమించాడు. వీరిద్దరూ కూడా సృష్టికి మరి ఆదిలో దేవుని చేత దేవుని స్వహస్తములతో దేవుని రూపమందు సృజింపబడినటువంటి వారు కనుక వీరికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏమిటి ఆజ్ఞ అంటే, ఆ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ మరి తోట మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు, దానిని మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షముగా మరి బైబిల్లో ఉదహరించబడింది. మంచి చెడు అనేదాని ఆ యొక్క వృక్ష ఫలము యొక్క ఫలము తింటే మనుషుల యొక్క కళ్ళు తెరవబడి వారి మనోజ్ఞానము వెలిగింపబడి వారు మంచి చెడ్డలను తెలుసుకుంటారు. అయితే దేవుడు ఆదాము అవ్వలను
పసిపిల్లల యొక్క మనస్తత్వం ఎలా అయితే ఉంటుందో అలాగనే వారిని కలుగు చేశారు. దేవుడికి అలా ఉండటమే ఇష్టం. అందుకని మరి ఈ చిన్న పిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలోనికి మీరు అర్హత కలిగిన వారు కాదు. కనుక మన మనస్సు ఎలా ఉండాలంటే పసిపిల్లల మనస్తత్వం అనేది మరి దేవుడు మన నుంచి కోరుకున్న అంటే పాప పుణ్యములు మనకి తెలియకూడదు. అంటే మనము పరిశుద్ధంగానే దేవుని మాటలోనే దేవుని ధ్యాసలోనే జీవించాలి అనేది ఈ యొక్క మాటను బట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకి వెల్లడి అవుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆ యొక్క చెట్టు ఫలాలు తినొద్దన్నప్పుడు మరి చాలా సంవత్సరాల వరకు వారు ఆ చెట్టు ఫలం జోలికి వెళ్ళలేదు, తినలేదు. అయితే ఇక్కడ ఒక స్టోరీ ఉంది. సర్పము అనేది మరి లోపలికి వచ్చినప్పుడు ఆ సర్పములో మరి ఎవరు ప్రవేశించారు అంటే సాతానుడు ప్రవేశించి ఆ సర్పములో నుండి అవ్వమ్మతో మాట్లాడి తినకూడనటువంటి ఫలాన్ని మరి అవ్వమ్మ ప్రేరేపింపబడి ఆ యొక్క పండు తినేటట్లుగా మరి సాతాను అనే యొక్క మాయావి లేకపోతే దైవ విరోధి అయినటువంటి వాడు ఈ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే మళ్ళీ దేవదూతల లోకానికి వెళ్ళాలి. దేవుడు దేవదూతలలో 7 ప్రధాన దూతలను మరి నియమించారు. 7 ప్రధాన దూతల ప్రధాన దూతయే ఈ యొక్క లూసిఫర్ అనే యొక్క చీఫ్ ఆర్కేంజల్గా పిలువబడుతున్నటువంటి ఈ లూసిఫరు మరి దేవుని యొక్క సంగీత మండలం యొక్క సంగీతం అధ్యక్షుడు అన్నమాట. సంగీతం అంతటికీ కూడా అధ్యక్షుడు. సంగీత సునాదాలతో దేవుని మరి ఎంతో మురిపించి దేవుని యొద్ద నుండి దీవెనలు పొందుకున్నటువంటి దూత లేక బిరుదాంకితుడైనటువంటి దూతే ఈ లూసిఫర్. దేవుడు వానికి తేజో నక్షత్రమా వేకువ చుక్క అని పిలవటము, అన్ని ఏంజల్స్ కంటే అన్ని దేవదూతల కంటే ఉన్నతమైనటువంటి స్థితిని ఇవ్వటము ద్వారా మరి వాడు లోపల గర్వించి నేను నెక్స్ట్ పొజిషన్ నాకు దేవునితో సమానము అని అనుకున్న కారణాన్ని బట్టి ఆ యొక్క సింహాసనం కోల్పోయి మరి కింద పడి మరి ఎంతో తేజోమయుడిగా ఉండాల్సిన వాడు బొగ్గు కంటే నలుపుగా మారిపోయి మరి పడిపోయినటువంటి దూతకి క్రోధముతో నిండిపోయి ఇక దేవుని మీద కోపగించుకొని దేవుడు చేసే కార్యాలు భంగం కలిగించాలంటే దేవుడు కలుగు చేసినటువంటి నరుణ్ణి ఎలాగైనా సరే ఏం చేయాలి, మరి దేవునికి దూరస్తుని చేసి దేవుని మనసు నొప్పించి దేవునికి కష్టం కలిగించాలి, లేక దేవునికి వెళ్ళాల్సిన మహిమను వెళ్ళకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో మరి మొట్టమొదటి ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వల మధ్యకు ఈ యొక్క లూసిఫరు ఆ సర్పములో దూరి వెళ్ళి అవ్వమని మరి తన మాయ మాటలు చెప్పి అవ్వమ్మని మోసగించింది. అంటే మాటలతో మోసము చేసి దేవుడు వద్దు అన్న ఫలాన్ని తినిపించాడు. తద్వారా తన భర్త అయినటువంటి ఆదాము కూడా తినుటను బట్టి వీరిద్దరూ కండ్లు తెరవబడి వీరిద్దరూ కూడా మరి వస్త్రములు లేనివారుగా ఉన్నామని తెలిసి భయం వచ్చి చెట్లు చాటున ఆకులు కప్పుకొని వీరు ఉండటము, ప్రతిరోజు కూడా చల్లపూట అనగా సాయంత్రము దేవుడు అంటే దేవుడిని యెహోవా తోటలో సంచరించుచు వీరితో ముచ్చటించేవారు. అలాగనే మరలా దేవుడు వచ్చినప్పుడు ఆదాము నేను దిగంబరినై ఉన్నాను అని తెలపటము, చెట్టు చాటున దాక్కున్నానని చెప్పటము, నీవు దిగంబరు అని నీకు ఎవడో చెప్పాను ఎవడో తెలిపాను అని, అందుకు నేను వద్దు అన్న పదాలు నువ్వు తిన్నావా అని దేవుడు ప్రశ్నించినందుకు నేను తిన్నాను, కానీ ఇగో నీవిచ్చిన ఈ స్త్రీని బట్టే నేను తిన్నాను అన్నప్పుడు దేవుడు వెంటనే వారికి శిక్ష అమలు చేస్తారు. అంటే శాపం అనేది ఇస్తారు. ఆదామా నీ నుండి నేల శపించబడింది కనుక నీవు మన్నులో నుంచి తీయబడ్డావు, తిరిగి మన్నైపోతావు అని వారికి ఏ ఫలము తింటే చనిపోతావు అన్నారో అదే ఫలము మరి తినుటను బట్టి వారికి చావు అనేది వచ్చింది. తిన్న దినమందు నిశ్చయముగా చచ్చెదవు అంటే మరి దేవుని దృష్టికి మరి అప్పుడు లేక ఇప్పుడు కూడాను 1000 సంవత్సరములు గతించినటువంటి నిన్నటి దినముతో పోలి ఉంటాయి. అంటే 1000 సంవత్సరాలు దేవుని దృష్టికి ఒక దినము గనుక ఏ రోజైతే పండు తిన్నారో ఆ పండు తిన్న దినం నుంచి ఆదాము గారు 900 సంవత్సరాల పైన జీవించారు, కానీ 1000 సంవత్సరాలు దాటలేదు. అందుకని
ఆ తర్వాత సంతతి అందరూ కూడా 900 సంవత్సరాల లోపే చనిపోయారు. అంటే 1000 సంవత్సరాలు బ్రతుకు అంటే ఒక దినంలోనే చచ్చిపోవడం అన్నమాట. ఆ దినాల్లో దేవుడి దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినము గనక మరి మనిషి పుట్టిన 1000 సంవత్సరాల లోపు ఏమైపోతారు? చచ్చిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. అలాగన మనిషి యొక్క ఆయుష్కాల పరిమితి 900 నుంచి 800, 800 నుంచి 700, 700 నుంచి 600, 600 నుంచి 500, 500 నుంచి 400, 400 నుంచి వచ్చి చివరికి 125 వచ్చి దాని తర్వాత నుంచి 70, 80 సంవత్సరాలకు వచ్చింది. ఆ 70, 80 సంవత్సరాల జీవితం కూడా మరి కొంతమంది జీవించగలుగుతున్నారు. కొంతమంది శిశువుగా పుట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. యవ్వనులుగా ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి కౌమార్యంలో చనిపోయిన వారు ఉన్నారు. వృద్ధాప్యంలో చనిపోయిన వారు ఉన్నారు. కనుక చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందనేది ఎవరికీ కూడా తెలియని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ పాపం ప్రవేశించినందున మనుషుడు పాపంలో పడిపోయినందున మనిషిని శారీరక రీతిగా రక్షించడానికి కాకుండా ఆత్మీయ రీతిగా రక్షించి మరి ఏ ఆత్మ అయితే దేవునిలో నుండి నరునిలోనికి ఊదబడి నరుడు జీవాత్మ అయినో ఆ ఆత్మ ఎవరిది అంటే దేవునిది. సో దేవుని ఆత్మ మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి మళ్ళీ తిరిగి ఆ గమ్యస్థానాన్ని తెలుసుకొని దేవునిలో ప్రవేశించడానికి ప్రతి మనుషుడు కూడా మళ్ళీ తన తట్టు ఆకర్షించుకోవడానికి తన తట్టు త్రిప్పుకోవడానికి మరి ఏ ఆత్మ అయితే ఆయన ఇష్ట ప్రకారంగా మనుషుల్లో విడిచిపెట్టారో అదే ఆత్మ మళ్ళీ ఇష్టపూర్వకంగా మళ్ళీ దేవునిలోనికి వెళ్ళాలి అనేది ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. అందుకని మనుషులందరూ కూడా పాపులై ఉంటుండగా క్రీస్తు యేసు ఈ లోకానికి రావాల్సినంత అవసరం వచ్చింది. కనుక ఇక్కడ రక్షణ మహాసంకల్పం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది మరి ఉపోద్ఘాతం అన్నమాట స్టోరీ. రక్షణకు ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు తెలుసుకునే విషయం ఏంటంటే మరి ఆదాము అవ్వల పాపంలో పడిన తర్వాత వాళ్ళని దేవుడు బయటికి ఏదైనా వనం నుంచి బయటికి పంపించి ఇక నుంచి మీ బ్రతుకు మీరు కష్టపడి చెమటోడ్చి ఆహారం తిందామని మరి ఆదాముకి ఇచ్చారు. అవ్వమ్మకేమో గర్భవేదనతో అంటే ప్రసవ వేదన పడి పిల్లలని కంటావని, పాముకేమో కాళ్ళతో నడిచేటువంటి పాముకి పొట్టతో ప్రాకి మన్ను తింటావు, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరమని ముగ్గురికి కూడా ఇవ్వబడినటువంటి ఆ శాపాలు నేటి వరకు కూడా పనిచేస్తున్నాయి. బైబిల్లో చెప్పబడిన మాటలు వాస్తవము. ఎప్పుడు కూడా ఒక అక్షరమైన ఒక పొల్లైనను తీసివేయబడదు, కలపబడదు. కనుక ప్రియమైన దేవుని గమనించండి, ఇక్కడ వరకు ఇలా ఉంది. ఈ మనుషులందరూ కూడా మళ్ళీ దేవుని తట్టు అంటే ఎప్పుడైతే ఆదాము అవ్వలు బయటికి వెళ్ళిపోయారో ఇంక అక్కడి నుంచి దేవుడు వారితో చనువుగా మాట్లాడడం అనేది, వారితో సహవాసం చేయడం అనేది కొంచెం కొంచెంగా ఏమైపోయింది అంటే తగ్గిపోయింది. ఆ తగ్గిపోయిన పరిణామంలో మనిషి లోకానికి, స్వార్థానికి, కోపానికి, ద్వేషానికి, అసూయకు ఏదైతే ఫలం తిన్నాడో ఆ ఫలాన్ని బట్టి మనిషిలోనికి సద్గుణాలు పోయి దుర్గుణాలు అనేవి రోజు రోజుకి పెరగడం అనేది జరుగుతూ ఉంది. అప్పుడు చేసిన ఒక చిన్న పాపానికి ఇప్పుడు పెద్ద పెద్ద పాపాలు చేసే పరిస్థితి వచ్చింది. వారికి పుట్టినటువంటి కుమారులు ఇద్దరు బిడ్డలు హేబేలు, కయ్యేను. చిన్నవాడేమో దేవునికి అర్పణ ఇవ్వాలని ఆలోచన వచ్చి మంచి అర్పణ తీసుకుని వెళ్తే దేవుడు ఆయన అర్పణను అంగీకరిస్తాడు. అయితే కయ్యను కూడా తీసుకెళ్ళి ఇస్తాడు, కానీ అయిష్టం తేవడం వలన తనకి మనస్సులో ప్రేరేపణ లేకుండా ఏదో తీసుకుంటారలే అని అన్న వైఖరితో ఇవ్వడం వలన దేవుడు అతన్ని అంగీకరించలేదు. అందును బట్టి అతడు కోపగించుకొని తన తమ్ముడు వాళ్ళని ఈరోజు తమ్ముడు అంగీకరించి నాది అంగీకరించలేదు అని దేవుడి మీద కోపాన్ని దేవుడి మీద చూపించలేక హేబేలు అయినటువంటి తన తమ్ముడిని సో ఆ విధంగా మరి దేవుని యొక్క మాటను మీరినటువంటి ఆది దంపతులకు మరి వారి జీవితంలోనికి పాపం ప్రవేశించినందున వారు దేవునికి దూరం అవ్వటం అనేది జరుగుతూ వచ్చింది. ఆ పిమ్మట అనేక మంది మనుషులు పుట్టడము, తెగలుగా మారడము, తర్వాత వివిధ భాషలు అనేవి మరి దేవుడే వివిధ భాషలుగా వారు బాబేలు గోపురం అనేది కడుతున్నప్పుడు దేవుడు వారందరినీ కూడా ప్రపంచమంతటికి కూడా వెళ్ళమని ఆయన ఉద్దేశం కనుక ఉంది కనుక మరి వారందరూ బాబేలు గోపురం కడుతున్న సమయాన్ని భాషలు తారుమారు చేస్తే ఇంచుమించు కొన్ని వేల భాషలు మరి కలిగిన వారు
అక్కడ ఉన్న జనాలందరూ కూడా వారి వారి భాష ప్రకారం వారి వారి ప్రాంతాన్ని ఎంచుకొని మరి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అందుకని మనకి భూమి అంతటా ఒకే భాష మాట్లాడేవారు ఇప్పుడు లేరు. అప్పట్లో ఒకే భాష ఉండేది. ఇప్పుడు అనేకమైనటువంటి భాషలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కడకు మరి 4004 సంవత్సరాలు అంటే ఈ పని అంతా అయిన తర్వాత, అంటే దేవుడు సృష్టిని ఆరంభించిన తర్వాత మనుషుడు పాపములో పడిపోవడం, దేవునికి దూరస్తుడు అవ్వడం, ఈ దూరస్తుడు అయిపోయినటువంటి మనిషిని మళ్ళీ దేవునికి దగ్గర చేయడానికి యేసుక్రీస్తు నామధారిగా మరి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు మరి భూమి మీదకి కన్యక గర్భమందు అనగా పురుషుని సంయోగం లేకుండా స్త్రీ గర్భమునందు పరిశుద్ధాత్మ శక్తి చేత మరి గర్భములో క్రీస్తు అనే శిశువుని దేవుడే తయారు చేసి మరి ఆ బిడ్డను స్త్రీ సంతానంగా ఈ లోకానికి అందరి కొరకు పాపరహితుడైనటువంటి పుణ్య పురుషుడు యేసుక్రీస్తు నామధారిగా ఈ లోకానికి యేసుప్రభువారు వచ్చారు. ముఖ్యంగా మరి యేసుప్రభువారు పుట్టడానికి గల కారణము ఏమిటి అంటే మనుషులందరి పాపములు మరి పూర్తిగా పాపములన్నిటికీ కూడా బాధ్యత వహిస్తూ, దేవుడే మనిషి పాపానికి బాధ్యత వహిస్తూ నశించుచున్న ప్రతి ఆత్మను వెదకి రక్షించడానికి మనిషి కుమారుని లోకానికి పంపించారు. కనుక నశించిపోతున్నటువంటి ప్రతి ఆత్మ కూడా మళ్ళీ తిరిగి రక్షించబడి దేవుని వాక్కు చేత దేవుని తట్టు రావాలి, దేవునిలో ఉండాలి అన్న సంకల్పమును బట్టి ఇక్కడ మనకి రక్షణ మహాసంకల్పం అనేది ఆరంభమవుతుంది. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రిని దేవుని చేత పంపబడి మనుషులందరి పాపము నుండి, శాపము నుండి, లోకము నుండి, సాతాను యొక్క ఆకర్షణ నుండి, లోకాకర్షణ పాపాకర్షణ నుండి మరి దేవుని తట్టు ఆకర్షించుకోవడానికి ఈ లోకానికి యేసుప్రభువారు వచ్చారు. మరి మనుషులందరినీ కూడా గొర్రెలుగా అభివర్ణిస్తూ, గొర్రెలు అనగా మరి ఎందుకు గొర్రెలుగా పిలిచారు అంటే మరి ఈ లోకంలో మరి గొర్రెల కాపరి ఎలా నడిపిస్తే అలాగనే గొర్రెలన్నీ నడుస్తాయి, ఆపితే ఆగుతాయి, ఎటు నడిపిస్తే అటు నడుపుతాయి. కనుక గొర్రెలు అనేవి మరి సాధు జీవులతో పోల్చబడతాయి. కనుక ఈ సాధు జీవులైనటువంటి సాధువులుగా ఉండాల్సిన మనిషిని మరి దేవునికి దూరస్తుని చేసి దేవుని గొర్రెలను తీసుకెళ్ళి తన గొర్రెలుగా మేకలుగా మార్చినవాడు, అంటే గొర్రెలని మరి ఇహలోక సంబంధమైనటువంటి వారిగా మార్చివేసినటువంటి మనుషులందరినీ కూడా మళ్ళీ తన వైపు తిప్పుకోవడానికి గొర్రెలకు మంచి కాపరిగా యేసుప్రభువారి లోకానికి రావాల్సి వచ్చింది. అంటే నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అని ఎవరైతే క్రీస్తు స్వరాన్ని, దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని, ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహిస్తారో వారు మాత్రమే ఆకర్షితులై మరి ప్రభు యొక్క చెంతకు చేరుకొని రక్షణ పొందుతారు. ఇక్కడ చెప్పబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే దేవుడు వేసినటువంటి చెట్టు ఫలాన్ని తినవద్దు అన్న ఫలాన్ని తినిపించినందున దేవుని మాటకు మీరి అవిధేయులైనటువంటి మనుషులకి మళ్ళీ విధేయతను నేర్పించి దేవుని దగ్గర అబ్బా తండ్రి అని మొరపెట్టుకునేటట్టుగా దేవునికి మనుషునికి ఉన్నటువంటి విభేదమును మళ్ళీ తిరిగి సానుకూలంగా మార్చడానికి ఒక రాయబారిగా మధ్యవర్తిత్వాన్ని వహిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రి అయిన దేవునికి సమస్త మానవ కోటి మనుషులకు ఐక్యపరచడానికి ఈ లోకానికి వచ్చారు. యేసయ్య దేవుని యొక్క దూతగా, కుమారుడుగా, మధ్యవర్తిగా, ప్రభువుగా, రక్షకునిగా, ప్రధాన యాజకునిగా, గొర్రెలకు మంచి కాపరిగా, ద్వారముగా, అలాగనే అనేకమైనటువంటి పాత్రలను యేసుక్రీస్తు ప్రభువారు యొక్క ముఖ్యమైనటువంటి
ఉద్దేశమై ఉంటుంది. కనుక ప్రభు మనందరికీ దారి చూపించేటువంటి మార్గదర్శిగా ఈ లోకానికి వచ్చి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారానే తప్ప నా తండ్రి యొద్దకు ఎవరిని కూడా వెళ్ళలేరు అని తన యొక్క నిజమైనటువంటి తత్వాన్ని, నిజమైనటువంటి దారిని, నిజమైనటువంటి రక్షకునిగా మనందరికీ తన్ను తాను కనపరుచుకుంటూ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఒకవేళ నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినను తిరిగి లేపబడును. పునరుద్ధానమును జీవమును నేనే అని ప్రభు చెప్పటమే కాదు, తన జీవితంలో ఆయన మొట్టమొదటి సూచక్రియ నీళ్లను ద్రాక్షరసముగా కానా వివాహములో మొదలుపెట్టి, ఆ తర్వాత అనేకమైనటువంటి రోగులను స్వస్థపరిచిన వారై ఉన్నారు, దెయ్యాలని వెళ్ళగొట్టిన వారై ఉన్నారు, అనేక ఉపమాన రీతిగా పరలోక రాజ్యం గురించి బోధించిన వారై ఉన్నారు. యేసు ప్రభువారు మొట్టమొదటిగా బోధిస్తున్నటువంటి మాట, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ రాజ్యము కానీ ఈ లోకము కానీ శపించబడింది. దేవునికి అవిష్టమైనటువంటి రీతిగా మనుషుడు చేసిన పాపాన్ని బట్టి మొత్తం అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. అంటే సృష్టి అంతా కూడా వినాశనానికి గురవ్వటానికి సిద్ధంగా ఉంది. మరలా దేవుడు కొత్త సృష్టిని తయారు చేయాలంటే మనుషులమైన మనము దేవుని మాట విన్న వారమై ఉంటే, వారందరికీ కూడా మరలా క్రొత్త ఆకాశము కొత్త భూమి మీదకి యేసు ప్రభువారి రాజుగా ఉంటూ, మరి 1000 ఏండ్ల పరిపాలన అనేది, అంటే మనిషి సంపూర్ణ ఆయుష్కాలము బ్రతకటం, అంటే మరణము కూడా రాకుండా ఉన్నటువంటి లోకం అన్నమాట. మరణము లేని లోకము, అపాయము లేనటువంటి లోకము, కీడు లేనటువంటి లోకము, కీటకాలు లేనటువంటి లోకము, అలాగే పాపము లేనటువంటి లోకములోకి మనల్ని తీసుకుని వెళ్ళడానికే యేసు ప్రభువారి లోకానికి వచ్చి మనుషులందరికీ పాపముల కొరకు దేవుని బట్టి, దేవుని ద్వారా అతడు నలగగొట్టబడుట యెహోవాకు ఇష్టమైంది. అంటే మనం పొందవలసినటువంటి పాపానికి శిక్షను యేసు ప్రభువారు పొందడానికి మన పక్షాన పంపబడిన వారై ఉన్నారు. కనుక మన పాపాల గురించి మనము యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, పొర్లు దండాలు చేస్తూ, మోకాళ్ళ మీద మెట్లెక్కుతూ అనేకమైనటువంటి పూజలు పునస్కారాలు చేయవలసినటువంటి అవసరము ఇక లేదు అని చెప్పేటువంటి శుభవార్త. కనుక ఈ సువార్త ఏంటి అంటే, నీ ఆత్మరక్షణ కొరకు, నీకు ఆత్మరక్షణ ఇవ్వటం కోసం నీ కొరకు యజ్ఞ పురుషుడైనటువంటి యజ్ఞమయ్యాడు, యాగమయ్యాడు. అలాగే మీ కొరకు ఆయన రక్త తర్పణ చేసి బలియాగము అయ్యారు, ప్రాయశ్చిత్తార్థమైన బలి ఆయన అయ్యారు, హోమ బలి అయ్యారు. అలాగన ప్రభు అన్ని రకాలుగా మన కొరకు ఆయన రక్తము చిందించి మన పాపములను క్షమించారు. తండ్రి, వీరేమి చేసిన వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని మొట్టమొదటి మాట సిలువలో పలికినటువంటి ప్రార్థన సర్వలోకానికి రక్షించేటువంటి ప్రార్థన. కనుక ఆ ప్రార్థన నమ్మండి, యేసుని నమ్ముకోండి. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి దైవ కుమారుడు, దేవుని కుమారుడే కాదు, నిజమైనటువంటి దేవునిగా దేవుని చేత ఎంచబడినటువంటి గొప్ప శక్తిమంతుడు యేసు ప్రభువారు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. సమస్త అధికారం ఆయనకి ఇయ్యబడి ఉంది. ఈ నామంలో కానీ మరి ఏ నామంలో ఏం లేదు, రక్షణ లేదు అని బోధించేటువంటి నామం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, తండ్రి అయినటువంటి దేవుని చేత అభిషేకము పొంది మనుషులందరి పాపములను తన మీద వేసుకొని మనకు లేకుండా అద్భుతమైనటువంటి రీతిగా మనుషులను రక్షించడానికి యజ్ఞపురుషుడిగా ఈ లోకానికి పవిత్రమైనటువంటి తన రక్తాన్ని శిలువ ద్వారా పంచేంద్రియాలు చేస్తున్నటువంటి, జ్ఞానేంద్రియాలు చేసినటువంటి ఆ కర్మ ఏదైతే ఉందో, పాప కర్మ, ఆ పాప కర్మ అంతటినీ కూడా యేసు ప్రభువారు భరిస్తే, ఆ భరించుటను బట్టి చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? క్షమించు అని ప్రార్థన. కనుక ఎవరైతే ఈ యొక్క ప్రార్థన మీద విశ్వాసము, యేసు ప్రభువారి యజ్ఞం మీద విశ్వాసము కలిగి ఉంటారో వారికి రక్షణ తక్షణమే దొరుకుతుంది. కనుక
ఇంకా ఆలస్యం చేయొద్దు. ఈ రోజు నుంచే ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో తప్పకుండా ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ఒకసారి తెరిచి నూతన నిబంధన మరి మొదటి 4 సువార్తలు, అపోస్తుల కార్యములు, రోమీయులు, అలాగనే పౌలు గారు రాసిన పత్రికలు, ఇలాగ అనేకమైనటువంటి పత్రికలు ఉన్నాయి. వాటన్నిటిని చదవండి. బైబిల్ గురించిన విషయాన్ని నేర్చుకోండి. పాత నిబంధన అంతా కూడా యేసయ్య వస్తారు అని ప్రవచనాలు రాస్తే, యేసయ్య వచ్చిన తర్వాత సువార్తలు రాయబడ్డాయి. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత ఆయన సువార్తను ప్రపంచమంతటికి కూడా మరి త్యాగపూరితమైనటువంటి రీతిగా శిష్యులైన వారందరూ కూడా ప్రపంచ వ్యాప్తీకరణంగా ఈరోజు ఆ సువార్తను అందించడం బట్టి ఈరోజు కోట్లాది మంది ప్రజలు క్రీస్తును నమ్ముకొని రక్షణకు పాత్రులయ్యారు. ఇంకా ఎంతమంది అయితే రక్షణకు వెలుపల ఉన్నారో, మీరు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకూడదు అనేది దేవుని ఉద్దేశం. ఎందుకంటే మీ ఆత్మ మీది కాదు, మీ ఆత్మ దేవుడుది కనుక తిరిగి మళ్ళీ దేవుల్లో లీనమైపోవాలి అన్న ఉద్దేశం బట్టే యేసు ప్రభువారు మన ఆత్మ కొరకు ఆయన శరీర రీతిగా వచ్చి మన అందరి పాపములు ఆయన శిలువలో భరించి శిలువలో పాపానికి శిక్ష విధించారు. మనం క్రీస్తును విశ్వసించి మనము 10 ఆజ్ఞలు అవలంబిస్తూ మనం ఎప్పుడైతే క్రీస్తుని ఎరిగిన వారముగా క్రీస్తు చెప్పిన బోధకు అనుగుణ్యంగా మన జీవితాన్ని మలుచుకుంటూ అనుసరిస్తూ పరిశుద్ధముగాను, అనింద్యముగాను, నిర్దోషముగాను, నిందారహితముగాను సమస్త మానవ కోటిని ప్రేమిస్తూ ఆదరిస్తూ క్షమిస్తూ జాలి, కరుణ, దయ, మంచితనము, విశ్వాసము, సాత్వికం వంటి మంచి లక్షణములు కలిగి సమస్త మానవాళిని ఏకరీతిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. మనం ఎంతగా ప్రేమించుకుంటామో అంతగా పొరుగువాన్ని ప్రేమించమని చెప్పిన ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రేమకు చిహ్నమైనటువంటి ప్రభువే ఆయన మనకంటే మనకి ఎక్కువగా ప్రేమించారు. మనం కూడా ఇతరులను అలాగనే ప్రేమించాలని నేర్పించారు. అలాగనే నీ శత్రువుని కూడా ప్రేమించండి. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. కీడుకు ప్రతి కీడును ఎవరికీ చేయవద్దు, దూషణకు ప్రతి దూషణ ఎవరికి అనవద్దు అని చెప్పినటువంటి మహనీయుడే యేసు ప్రభువారు కనుక ఆయన రక్షణకు అందరూ కూడా పాత్రులయ్యి ఈ యొక్క రక్షణ మహాసంకల్పం మొదటి భాగము తెలుసుకున్న వారందరూ కూడా మరి అనేకులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరికీ మరణాత. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి రక్షణ మహాసంకల్పంలోనికి ఆహ్వానించును గాక. ఆమేన్.